మార్గాలు ఉన్నాయి, అవి ఏవి కూడా వాస్తవాలు కాదు కనుకనే మీ దేహమును చంపేవాడు కాదు. కానీ బైబిల్లో ఎంత శ్రేష్టమైన మాట ఉందంటే, దేహమును ఆత్మను చంపేవాడికి భయపడాలి. ఎందుకంటే ఈ ఆత్మకి చావు లేదు. ఎంత చక్కగా చెప్తారంటే, నాకు చిన్నతనంలో ఇప్పటికి అప్పుడప్పుడు నవ్వుకుంటాను నేను. మా నాన్న ఏమనేదంటే, పడుకునే ముందు పొరపాటుని ఎవరైనా ఇంట్లో ఒక అంగన్వాడీ స్కూల్ లాగా ఉండేది, మొత్తం 4 ఫ్యామిలీ అందరూ చదువుతుంటే ఒక అంగన్వాడీ సెంటర్ లాగా ఉండేది. ఎవరైనా పొరపాటుని పడుకునే ముందు మంచినీళ్ళు అడిగారు అనుకోండి, మంచినీళ్ళు అడిగితే ఎవరికైనా అదే తెచ్చివరా ఆడు మంచినీళ్ళు అడుగుతానంటే నేను వెళ్ళను అనుకున్నప్పుడు ముసుగు పడుకునిపోతే కాసేపు అలా ఉండేవారు. ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత వెళ్ళరా ఆడిలో ఉన్న చిలక ఏమవుతుందట, మధ్యరాత్రిలో మంచినీళ్ళకి వెళ్ళి ఆ కొండ దగ్గరికి వెళ్ళి వాళ్తేనట ఏమవుతుంది, పొరపాటు నీకు ఎవరైనా చూసి ఆ కొండలో నీళ్లు తాగడానికి వెళ్తే మోతడితే చిలక ఇందులో ఉండిపోతుందట. ఇప్పటికీ నవ్వుకుంటాను నేను. అంటే చిలక మంచినీళ్ళు తాగడానికి వెళ్తుందా? ఆ కొండలో మోత అలా పెట్టేస్తే చిలక అందులో ఉండిపోతుందట. ఈ మంచం మీద ఉన్నోడంట చచ్చిపోతుందట. నేను అనుకుంటాను, ఇలా చిలకలు ఆ కొండల్లోకి అక్కడికి ఇక్కడికి వెళ్ళవలసి వస్తే ఈరోజు విదేశాలకు పాస్పోర్ట్లు వేసాలు అవసరం లేదు. అంతే కదండి. ఇప్పుడు లండన్లో ఉన్నారండి, మనం వాళ్ళు కూడా అనుకున్నాం, వాళ్ళు కొండ దగ్గర మోత తీసుకున్నట్టే ఇక్కడ నిద్రపోతే సరిపోతుంది కదా. నేను తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత అనుకున్నాను, ఈ శిలక ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువుల వారు, అంటే దేవాది దేవుడు మనలో ఊదినటువంటి జీవాత్మ. దానికి మరణం లేదు. ఒకవేళ బైబిల్ తెలియజేస్తున్న రీతిగా అగ్ని ఆరదు, పొరుగు చాలు, ఆత్మకు మరణం లేదు. ఒకవేళ నువ్వు నిజంగా ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి తెలుసుకోకపోతే, ఆయన కూర్చున్నటువంటి వాస్తవికత ఇప్పటికీ గ్రహించకపోతే, ఇప్పటికీ ఆరాధించేవారు పిచ్చోళ్ళు కాదు, ఆయన కొనియాడేవారు అసలు తెలివితేటలు లేని వారు కాదు. ఒకవేళ అలాగే భ్రమలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారిని నమ్ముకోకుండా ఉంటే, నేను అంటాను, నీ ఆత్మని చంపబడుతున్నాడు. ఆత్మకి తీర్పు ఉంది. ఆ తీర్పు దినాన్ని ఆయన అడుగుతాడు. నమ్ముకోలేని వారికి నిత్య తీర్పు. అందుకని నిత్య రక్షణకి కారణమవుతుంది. నీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ క్రిస్మస్ దినాలు ప్రారంభించారు. చాలా చాలా ప్రాంతాలలో ఇప్పటికే ప్రారంభించారు. ఈరోజు మరి ఇంత ఆర్భాటంతో క్రైస్తవులు సంతోషించడానికి గల కారణం ఏంటంటే, ఆయన నిత్య రక్షణకి కారకుడు. అలాంటి రక్షణకి కారకుడు ఈ లోకంలో చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు, ఆయన గురించి అర్థం చేసుకోలేకపోతున్నారు. పిల్లలకి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి ఆయన నామములకు భయపడాలి. ఆయన నామము అధికారం కలిగినటువంటి నామం ఈ లోకంలో చాలా మందికి తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే, యేసు ప్రభువు పేరంటే చొలకన, ఆయన ఎవరిని ఏమంట కదా, కాబట్టి ఏమన్నా పర్వాలేదు. అదే ఇంకొకరు ఎవరైనా ఏమనంటే తొక్క తీసి